సో మీరు సోషల్ మీడియాలోకి రాకముందే ఇట్లానే ఉండేవాళ్ళా మొత్తం బాడీ లాంగ్వేజ్ గానీ, డ్రెస్సింగ్ గానీ, మాటలు గానీ? అంటే సమ్‌వేర్ నేను మాట తీరు గానీ, నేను మాట్లాడే విధానం గానీ, అంతా ఇలానే సేమ్ ఉండేది. బట్ డ్రెస్సింగ్ స్టైల్ అనేది వెన్ ఐ గోట్ ద మెచ్యూర్డ్ నేను కొంచెం మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేస్తున్నప్పటి నుంచి. మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేయడం అంటే ఎట్లా? అంటే మనకిష్టం వచ్చినట్టు మనం ఉండాలనుకున్నప్పుడా? లేదు. ఆ! మనమేంటో మనకు తెలిసొచ్చినప్పుడు సో లైక్ మనం మీరెప్పుడు మెచ్యూర్ అయ్యారు? నేనా? ఆ! అయ్యో! క్వెషన్ ఏంటి ఇంత అంటే మైండ్ విధంగా ఎప్పుడు మెచ్యూర్ అయ్యారని. ఓకే. వెన్ ఐ వాస్ అన్ ఇంటర్మీడియేట్. సో మెచ్యూరిటీ వచ్చింది కదా మీకు. సో నాకున్న మెచ్యూరిటీకి నేనేమనుకుంటానంటే, సో మనం ఇంకా బాగా చదువుకోవాలి, జాబ్ తెచ్చుకోవాలి. మీ మెచ్యూరిటీకి మీకేమనిపించింది? ఏం థాట్స్ వచ్చాయి? ఆన్ టైమ్‌లో నాకు గూడా అలానే అనిపిచ్చింది. మంచిగా చదువుకోవాలి. మనకు అప్పటికి నాకు ఇట్లాంటి ఇంట్రెస్ట్ ఉన్నా గూడా ఇయన్నీ వర్కౌట్ అవ్వవులే మనకెందుకు ఇయన్నీ యాక్టింగ్ ఆ! ఇంట్రెస్ట్. మనం ఎవడు దేకుతాడు మనల్ని అని ఆ టైప్‌లో ఆలోచిస్తుండే అనమాట. అవును. బట్ అప్పుడు గూడా నేను లైట్‌గా ఉంటుండే. బట్ ఇంగ రాను రాను ఓకే. రీల్స్ ద్వారా ఇంకా రీల్స్ ద్వారా ఇంక ముందుకొచ్చేసాను. ఓకే. యాపిల్ అంటే ఏంటి? దివి నుంచి దిగొచ్చాడా యాపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. అయ్యో! ఆ! యాపిల్ ఈస్ ఎ యూనిక్ నేమ్. యూనిక్ నేమ్. యెస్. యాపిల్ అంటే అది ఫ్రూట్ పేరు కదా! యాహ్! పండు 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 సో, అదే అన్నమాట. జాంబు. బట్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది వెరైటీగా పెట్టుకుంటున్నారు గదా! సో, అందుకు హార్ట్‌లెస్ కింగ్, బోన్‌లెస్ చికెన్ ఇట్లాంటివి కాకోకుండా సో, కొంచెం యూనిక్‌గా ఉండాలని జెప్పేసి ఐ విల్ చూస్ లైక్ యాపిల్. బికాజ్ నాకు యాపిల్ అంటే చాలా ఇష్టం. యాపిల్ అంటే ఇష్టం. అదే యెస్. బత్తాయికాయ ఇష్టమైతే బత్తాయి అని పెట్టుకుంటారు. మిస్టర్ బత్తాయి అని. నో. యాహ్! నాట్ ఎట్ ఆల్. ఆ! ఎందుకు పెట్టుకుంటాను చెప్పండి అలా? సో